హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఎగ్ బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 5 కోడిగుడ్లు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా, ఒక చిన్న సైజు క్యారెట్, ఒక చిన్న సైజు క్యాప్సికమ్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కూరగాయలకు సరిపడా సాల్ట్, పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను కూరగాయల్ని బాగా సన్నగా కట్ చేసి వేశాను కాబట్టి కూరగాయలు త్వరగా ఉడికిపోయాయి. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లో ఎగ్స్ని పగలగొట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మామూలు స్పూన్ కంటే ఫోర్క్ స్పూన్తో ఎగ్స్ని బీట్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. తర్వాత అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బీట్ చేసుకొని అందులో ఉడికించుకున్న కూరగాయల మిశ్రమం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్ బదులు అప్పుడప్పుడు ఈ విధంగా ఎగ్ బైట్స్ చేసుకొని ఎంతో టేస్టీగా తినొచ్చు. తర్వాత పొంగనాలు చేసుకునే కడాయి తీసుకొని గుంటలలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గుంటలో ఎగ్ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గుంటలలో వేసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని గుంటలో నిండుగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి, ఎందుకంటే ఎగ్ కదా ఉబ్బుతుంది. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఉడికించుకోవాలి. నేను అల్యూమినియం కడాయిలో చేశాను కదా, అందుకే ఇలా ఉన్నాయి. అదే మీరు నాన్ స్టిక్ కడాయిలో చేసుకున్నారంటే చూడటానికి ఇంకా బాగా వస్తాయి. రెండు నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, ఇవి ఇంకో సైడ్ కూడా బాగా కాలాయి. ఇప్పుడు పక్కకి తీసి పెట్టుకోండి. ఎగ్ బైట్స్ రెడీ అయ్యాయి. వీటిని వేడివేడిగా తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిపోతే స్మెల్ బాగుండవు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బైట్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.